అండ్ రన్నింగ్ స్టిచ్ చేసాం, అలాగే బ్యాక్ స్టిచ్ చేసాం, అలాగే స్ప్లిట్, అలాగే చైన్ స్టిచ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వేసేది స్టెమ్ స్టిచ్ అండి. స్టెమ్ స్టిచ్ ఎప్పుడు వేసినా సరే స్ట్రైట్గా అయితే నీట్గా వస్తుంది, కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. స్టెమ్ స్టిచ్ చేసేటప్పుడు చూసారు కదా, ఇక్కడి నుంచి ఇలాగా మనం తీసేదానికి హాఫ్కి ఇలాగ సగంలోకి తీసుకోవాలి. ఇలాగా అంటే మనం ఎక్కడి నుంచి తీసామో దానికి మనం ఇక్కడ పెట్టాం కదా నిడిల్, దానికి సెంటర్లోకి తీసుకోవాలి. అలా తీసుకోవాలి. లైన్ మీద నుంచి కొంచెం పక్క లైన్ మీదకి. ఇదిగో చూడండి, ఇది లైన్ మీద ఇలా తీసాము. తీసి సెంటర్ లైన్ అంటే మనం తీసింది ఇక్కడ దూర్చిన దానికి మధ్యకి తీసుకోవాలి. ఇలాగ తీసి నిడిల్ని పైకి రావాలి. చూసారా, ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ కొంచెం ప్లేస్ నుంచి ఇలాగా మళ్ళీ ఇప్పుడు దూర్చాం కదా, మనం కింద నిడిల్ని తీసాం కదా, అక్కడ వరకు ఇలాగా. ఇది స్టెమ్ అది కుట్టడానికి బాగుంటుంది. మనం స్టెమ్స్ స్టిచ్ చేస్తాం కదా, దానికి బాగుంటుంది. ప్లాంట్స్ అవి ఫ్లవర్స్ అవి వేసినప్పుడు స్టెమ్ స్టిచ్ కింద ఇది బాగుంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ చూసారు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి దీనికి సెంటర్లోకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. స్టెమ్ స్టిచ్ చాలా బాగుంటుంది. సేమ్ ఇదే లైన్ మీద నుంచి మనం ఎక్కడి నుంచి ముందు దాని సూది ఎక్కడి నుంచి తీస్తున్నామో అక్కడికి మళ్ళీ ఇదిగో లైన్ మీద నుంచి ముందు తీసాం కదా నిడిలు, అక్కడికి ఇలాగ మళ్ళీ ఇలాగా చివరి వరకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా మనకి చక్కగా చైన్ స్టిచ్తో పాటు ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కుట్టాక లాస్ట్ది మటుకు ఇలాగా దీని పక్కనే ఇలాగ వచ్చేస్తే ఇంకా స్టిచ్ కదలకుండా ఉంటుంది. కిందకి తీసేయాలి. ఇది స్టెమ్ స్టిచ్ అండి. రన్నింగ్ స్టిచ్, బ్యాక్ స్టిచ్, స్ప్లిట్, చైన్ స్టిచ్, అలాగే స్టెమ్ స్టిచ్. ట్రై చేయండి. బేసిక్ స్టిచెస్ ఇవి. ఇలాగ నేను మిగిలిన స్టిచెస్ అన్నీ కూడా రోజుకో క్లాస్లోకి చెప్తానండి. ఇప్పటికి ఇవి 1 2 3 4 5 క్లాసులు అయ్యాయి. 6th క్లాస్ చెప్తాను.